బ్యాక్ ఇన్ యాక్షన్ కొత్త ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమా, థియేటర్ సినిమా కాదు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు మొన్న జనవరి 17 నుంచి. అంటే చూడ్డానికి మెయిన్ కారణం ఇందులో హీరోయిన్గా చేసిన క్యామరన్ డయాజ్ సినిమాలు మానేసి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు వచ్చింది మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత. క్యామరన్ డయాజ్ నాకు 30 ఏళ్ళుగా చూస్తున్నా. అంటే ఆమె ఫస్ట్ సినిమా మాస్క్ సినిమా చాలామంది చూసింటారు, జిమ్ క్యారీది. దాంట్లో ఫస్ట్ సినిమా హీరోయిన్గా అసలు ఎవరో ఈ అమ్మాయి భలే ఉంది అనుకున్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ చార్లీస్ ఏంజల్స్లో సూపర్గా యాక్షన్, అసలు కామెడీ సినిమాలు ఎక్కువ చేసింది క్యామరన్ డయాజ్. నేను చాలా మటుకు సినిమాలు చూశాను క్యామరన్ డయాజ్ది. అసలు ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటాయి తనకి. 50 ఏళ్ళ ఏజ్లో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత కంబ్యాక్ అనేసరికి చూడడం జరిగింది నెట్ఫ్లిక్స్లో. అండ్ హీరో కూడా జేమీ ఫాక్స్ కూడా, అంటే బ్లాక్ హీరో, అతను అమెరికన్ బ్లాక్ హీరో. అతను కూడా కామెడీ సినిమాలు చాలా చేశాడు. ఆస్కార్ అవార్డు కూడా తీసుకున్నాడు అతను కామెడీకి ఒకప్పుడు. అతను కూడా 50+ హీరో అతను కూడా. సో వీళ్ళిద్దరు కామెడీ వాళ్ళు సినిమా అనేసరికి ఇంట్రెస్ట్గా ఉంది. దాంతో నెట్ఫ్లిక్స్లో అంటే ఇంకా నెట్ఫ్లిక్స్ వాళ్ళు మంచి సినిమాలు తీస్తారు కదా అని చూస్తే, సినిమా అంటే చిన్న సినిమా, 1:50 1:50 కూడా లేదు, 1:40 అయిపోతుంది సినిమా. ఇంకా మా లాస్ట్ 10 నిమిషాలు మళ్ళీ ఏదో పెట్టారు. సో స్టార్టింగ్లోనే అంటే వీళ్ళిద్దరిని ఏమంటారు, యాక్షన్ మూవీ అంటే సీరియస్ యాక్షన్ కాదు, కామెడీ యాక్షన్. స్టార్టింగ్లోనే వీళ్ళిద్దరిని అంటే ఏజెంట్స్ లాగా చూపిస్తారు, స్పై ఏజెంట్స్ లాగా. ఏదో చిన్న సీన్ చూపించారు. అంటే ఏంటంటే ఇంత సింపుల్గా చూపించారు సీన్ ఇది. ఏదో మెయిన్ సినిమా అంతా నడిచేదో ఆ సీన్ పైనే. వాళ్ళు ఏదో ఒక వస్తువు తీసుకుంటారు, దానిపైన నడుస్తుంది సినిమా అంతా. సో ఆ వస్తువు సింపుల్గా తీసేసుకుంటారు. ఏంటి ఓపెనింగ్ షాట్ ఇంత సింపుల్గా పెట్టారు. యాక్చువల్గా ఓపెనింగ్ షాట్లు చాలా బీభత్సంగా భయానకంగా పెడతారు కదా హాలీవుడ్ మూవీస్లో. మంచి యాక్షన్ కొరియోగ్రఫీ ఉంటుంది కదా అనుకున్నా. కానీ ద నెక్స్ట్ సీన్ ఇమ్మీడియట్గా గాల్లో ప్లాన్ చేసుకున్నారు, ప్లెయిన్లో మంచిగా. అసలు అంటే ఇది 15 ఏళ్ల క్రితం జరిగినట్టు చూపిస్తారు. మొదటి సీన్ 15 years బ్యాక్ అని స్టార్ట్ చేస్తారు. సో 15 ఏళ్ల క్రితం జరిగినట్టు అనుకోవాలి మనము. సో ప్లెయిన్లో మంచి యాక్షన్ పెట్టుకున్నారు. ఓహో, ఇందుకోసమా ఫస్ట్ ఓపెనింగ్ సీన్లో యాక్షన్ పెట్టుకోలేదు అనుకున్నా. సో ప్లెయిన్లో మంచి యాక్షన్ సీన్. అక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ 15 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు ప్రజెంట్ టైంలో జరుగుతున్నట్టు 2024 అనుకోవాలి, జరుగుతున్నట్టు సినిమా చూపిస్తారు. ఇక వాళ్ళు ఇంకా నార్మల్గా ఉన్న లైఫ్లోకి ఇక మళ్ళీ వాళ్ళ పాస్ట్ మళ్ళీ ఎంటర్ కావడము. ఇక వాళ్ళ పిల్లలు, ఇక వాళ్ళ ఏమంటారు, ఆ పాస్ట్లో వాళ్ళ ఫస్ట్ సీన్ నుంచి వాళ్ళు ఏమైతే చేశారో దాని నుంచి తప్పించుకోవడానికి ఇంక వాళ్ళు పడే పాటలు, చేసింగ్లు. ఫస్ట్ హాఫ్ అంతా యూఎస్లో తీశారు. కథ మొత్తం ఇప్పుడు లండన్కి షిఫ్ట్ అవుతుంది. లండన్లో కూడా ఇంకా అదే చకచక వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. అంటే లాజిక్లు పక్కన పెట్టాలి ఈ సినిమా చూడాలంటే. అంటే ఫన్నీ కామెడీ సినిమా కాబట్టి సీరియస్గా తీసుకోకూడదు. జస్ట్ క్యామరన్ డయాజ్ కోసం ఏమంటారు, ఫన్నీ కామెడీ ఫైట్స్ కోసం చూడాలి అంతే. అంటే తెలుసు మనకి, ప్రెడిక్టబుల్, మనం చూస్తుంటే మనకు తెలుసు. ఇలాంటి బొచ్చడి సినిమాలు చూసినాం మనం ఇలాంటి ఇంగ్లీష్లోనే, ఎస్పెషల్లీ హాలీవుడ్లోనే. సో కొత్తగా ఏం లేదు. కానీ ఏమంటే క్యామరన్ డయాజ్ ఇష్టమైన వాళ్ళు, జేమీ ఫాక్స్ ఇష్టమైన వాళ్ళు హీరో, వాళ్ళకి నచ్చొచ్చు. నాకైతే నచ్చింది క్యామరన్ డయాజ్ వల్ల. కానీ ఏజ్ కనిపిస్తుంది, 50 ఏళ్ళు కదా కనిపిస్తుంది. కానీ చూడగా నచ్చుతుంది సినిమాలో కూడా. ఎంత మేకప్ వేసినా, ఎంత వాళ్ళు చేసుకున్నా ఏజ్ని ఎవరు దాపెట్టలేరు కాబట్టి. బట్ ఓకే, వాళ్ళు అంటే 30 ఏళ్ల క్రితం వచ్చిన హీరోయిన్ అప్పట్లో నచ్చింది కాబట్టి ఇంకా అందుకు నాకు బాగా అనిపించింది క్యామరన్ డయాజ్ చూడడం. ప్లస్ యాక్షన్ కూడా బాగానే చేసింది. సో పిల్లలు అది ఇది బాగానే వెళ్ళింది సినిమా. 1:30కి అయిపోయింది యాక్చువల్గా. సినిమా ఏదైతే స్టార్ట్ అయిందో 1:30కి అయిపోయింది సినిమా. యాక్చువల్గా క్లైమాక్స్ కూడా అయిపోయింది. యాక్చువల్గా క్లైమాక్స్ అయిపోతే సినిమా అయిపోవాలి. కానీ ఇంకో 10 నిమిషాలు పెట్టుకున్నారు సినిమాని. అంటే పార్ట్ 2కి లీడ్ లాగా కామెడీగా పెట్టుకున్నారు. సో ఇది బాగా హిట్ అయితే ఇది పార్ట్ 2 ఖచ్చితంగా వస్తుంది ఇక. సో మధ్యాహ్నం అంటే లండన్కి వచ్చాక వీళ్ళను అంటే హీరోయిన్కి వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా ఒక ఆమె ఉంది. ఆమె పేరు అది గుర్తు రావట్లేదు నాకు. ఆమె వచ్చి గ్లెన్ క్లోజ్ అనుకుంటా ఆమె పేరు. ఆమె కూడా చాలా సినిమాల్లో చూశాను నేను. ఎయిర్ ఫోర్స్ 1లో చూశాను. ఆమె ఓల్డ్ అమ్మాయి, 70 ఏళ్ళ ఆమెది కూడా బాగుంది. ఈ 3 తెలిసిన మొక్కలు నాకు, మిగతా అందరూ కొత్త వాళ్ళే. సో బాగానే ఉంది. డైరెక్టర్ కూడా అంటే ఇంతకుముందు బేవాచ్ తీసిన డైరెక్టర్ అతనే సినిమాకి ప్రొడ్యూసర్, డైరెక్టరు. సో నేను అన్ని సినిమాలు చూస్తాను కాబట్టి తెలిసిన మొక్కలంటే ఖచ్చితంగా చూస్తాను, హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా. సో క్యామరన్ డయాజ్ని సడన్గా చూసేసరికి 10 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా కదా, నాకు బాగా క్యూరియాసిటీగా, ఇంట్రెస్టింగ్గా చూశాను. సో నాకైతే నచ్చింది. క్యామరన్ డయాజ్ తెలుసు కాబట్టి పర్సనల్ కాదు, సినిమాల ద్వారా.
సో జేమీ ఫాక్స్ ఓకే, కానీ కెమెరాన్ డయాస్ అలాగే చాలామంది కెమెరాన్ డయాస్ తెలిసిన వాళ్ళు ఉంటే కానీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో చూడండి, హ్యాపీగా పిల్లలతో కూడా చూడవచ్చు, ఫ్యామిలీతో ఎంచక్క చూసేయచ్చు. 1:40 సినిమాని, గంటన్నర 40 సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నేను ఇంగ్లీష్లోనే చూశాను సబ్ టైటిల్స్, బట్ లాస్ట్ ఒక అరగంట తెలుగులోకి షిఫ్ట్ అయ్యాను, ఇలా ఉంటుంది డబ్బింగ్ అనేసి కామెడీగా. సో అది కూడా నచ్చింది నాకు. సో చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. నా రేటింగ్ వచ్చి 2 ఇవ్వాలా ఓకే అని, 3 అని గుడ్ ఇవ్వాలా. సరే, 3 ఇస్తాను, గుడ్ అని చెప్తాను. ఓకే యాక్చువల్గా ఓకే సినిమా, ఒకసారి చూడొచ్చు టైంపాస్కి. గుడ్ కూడా ఇవ్వచ్చులే. సరే, 3/5. సో లాజిక్లు అవన్నీ ఎతకండి, సింపుల్ కూర్చొని 1:30 పాటు టైంపాస్, మంచి కామెడీ, ఫ్యామిలీతో కలిసి ఎంచక్క చూసేయచ్చు. ఇంగ్లీష్లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉంది. సో వాచ్ ఫర్ కెమెరాన్ డయాస్. ఒకవేళ ఆమె ఎవరో తెలియకపోయినా, జేమీ ఫాక్స్ ఎవరో తెలియకపోయినా కానీ, మామూలుగా సినిమా అయినా కానీ నచ్చుతుంది సినిమా. ఎందుకంటే మంచిగా యాక్షన్ కామెడీ పెట్టుకున్నారా, సప్ప వెళ్ళిపోతుంది అంతే. ఓకే, బాయ్.